చెప్పండి. ఎందుకంటే మాట్లాడండి కాదు. ఇప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యంలో వినతిపత్రం ఇవ్వచ్చు, ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది. ఈరోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే దమ్ము లేదు. మరి 1,30,000 కోట్లు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు మోపి ఇలా సిగ్గు లేకుండా దోపిడీ రాజ్యం దొంగలు వచ్చి ఉంటున్నారు. పబ్లిక్ అంతరాయం మాట్లాడలేదు. ప్రజాస్వామ్యం హక్కు ఉందంటున్నారు, మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పు కదా? ర్యాలీని అడ్డుకోవట్లేదండి. నేను మా నాయకుల్ని, కూటమి నాయకుల్ని దూషిస్తూ బూతులు తింటున్నారు కాబట్టి అడ్డుకున్నాను. మేము ఏమీ చేయకుండానే శ్రీనివాసరావు కేసులు పెట్టి తప్పించారు ఈ ఎదవలు. మేము ఆ పని చేయాలనుకుంటే చాలా ఇది కాదు. నేను రామకుమార్ రెడ్డి గారికి వినయపూర్వకంగా చెప్దామని చూస్తే అల్లరి మొక్కలు పైకి దొక్కుతారా చూస్తాం.